అత్యంత చిన్నదైన కీటకం ఏది? అత్యంత తెలివైన కీటకం ఏది? ఈగ కాదు, దోమ కాదు, పురుగు కూడా కాదు. అది చీమ. చీమ చిన్నదే, కాని జ్ఞానంలో గొప్పది. దాని జీవితం ఒక కథలా ఉంటుంది. నమ్మశక్యం కానంత క్రమబద్ధంగా ఉంటుంది. చీమలు మాటలతో మాట్లాడవు. వాటి శృంగాలే వాటి భాష. ఒకదానికొకటి శృంగాలను తాకుతూ సమాచారం పంచుకుంటాయి. గోడలపై క్రమంగా నడిచే చీమల వరుసను చూస్తే అందులో ఎక్కడా గందరగోళం కనిపించదు. భూమి కింద ఒక రహస్య ప్రపంచం ఉంది. అది చీమల గూడు. అందులో వందల గదులు, మార్గాలు ఉంటాయి. కొన్ని గదుల్లో రాణి చీమ గుడ్లు పెడుతుంది. కొన్ని చిన్నపిల్లల కోసం నర్సరీలు, కొన్ని ఆహార నిల్వల కోసం. సైనిక చీమలకు వేరు గదులు ఉంటాయి. ఎవరి పని వారు చేస్తారు. ఎవరూ ఇతరుల పనిలో జోక్యం చేసుకోరు. ఎవరూ చిన్నపిల్లలకు హాని చెయ్యరు. అందుకే చీమల జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ మొత్తం కాలనికి తల్లి రాణి చీమ. ఆమె జీవితం దాదాపు 15 ఏళ్లు ఉంటుంది. జీవితంలో ఒక్కసారే ఆమె ఎగిరిపోతుంది. ఆ ప్రయాణం తరువాత ఆమె రెక్కలను వదిలేసి జీవితాంతం గుడ్లు పెట్టడమే ఆమె పని. గుడ్ల నుంచి చిన్న లార్వాలు వస్తాయి. వాటిని సైనికులు కాపాడతారు. పనివాళ్లు ఆహారమిస్తారు, శుభ్రం చేస్తారు, సూర్యకాంతి కోసం బయటకు తీసుకువెళ్తారు. కొన్ని వారాల తరువాత అవి కోకూండుగా మారి మళ్లీ చీమలుగా జన్మిస్తాయి. చిన్న చీమలకు శిక్షణ ఇస్తారు. పని ఎలా చెయ్యాలో నేర్పుతారు. అప్పుడు మాత్రమే అవి బయటి ప్రపంచంలోకి అడుగుపెడతాయి. చీమల గూడు చీమలకే కాదు, ఇతర జీవులు అక్కడే ఉంటాయి. కొన్ని స్నేహితులు, కొన్ని పెంపుడు జీవుల్లాంటివి. పచ్చపురుగు చీమకు ఆవులాంటిది. శృంగాలతో తాకితే తేనెలాంటి ద్రవాన్ని ఇస్తుంది. చీమలు దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. మనుషులు ఎంతో నేర్చుకున్నారు, కాని అందరూ ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించట్లేదు. ఈ చిన్న చీమ మనకు నేర్పే పాఠాలు చాలా ఉన్నాయి. కష్టపడటం, బాధ్యత, క్రమశిక్షణ, శుభ్రత, చిన్నవారిపై ప్రేమ మరియు తమ నేలపై అచంచలమైన విధేయత. చిన్నదైన చీమ ఒక గొప్ప గురువు.